నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఓ దేవా, నీ సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు ప్రభువా. ఓ నిజముగా ప్రభువా, యథార్థముగా ప్రార్థించినప్పుడు, యథార్థముగా ఆరాధించినప్పుడు నీవు రంగం మీదకి వచ్చే దేవుడు ప్రభువా. ఓ నీ ప్రసన్నత చాలా అమూల్యమైనది ప్రభువా. నీ సన్నిధి చాలా విలువైనది ప్రభువా. ఇది అందరికీ దొరికిన భాగ్యం కాదు, కానీ నీ వధువుకు మాత్రమే ఇస్తున్న భాగ్యం ప్రభువా. ఓ షీ ఈజ్ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమె మూడో ఈడ్పు కింద ఆమె దేవుని ప్రసన్నతలో ఉన్నదా అన్న. ఓ దేవుని ప్రామిస్ చేసావు ప్రభువా. అది నా సన్నిధి నీకు ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. నేను నీకు తోడుంటాననగా నా అదృశ్యమైన ప్రసన్నత నీ వెంట వస్తుంది అన్నావు ప్రభువా. ఓ నిజముగా మా వధువు చుట్టూ, ఓ దేవా మా చుట్టూ ప్రభువా, ఓ నిజముగా తండ్రి నీ ప్రసన్నత ఉన్నది ప్రభువా. ఓ మేము వర్షిప్ చేస్తున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఓ ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు రంగం మీదకి వస్తున్నావు తండ్రి. నీ శక్తిని, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని, నీ ఆత్మని కనపరుస్తూ ఉన్నావు ప్రభువా. ఓ దేవానికే మహిమ చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాలం బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఓ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు నడిపించిన ఆరాధన బట్టి నీకు మహిమ నాయన. నీవు రంగం మీదకి వచ్చావు ప్రభువా. మా హృదయాలు కదిలించావు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాలం మంది వాక్యం ముందుకు సమీపిస్తున్నాం తండ్రి. ఓ దేవ, నీవే రంగం మీద నిలబడి ప్రభువా తేటగా సూటిగా మాతో మాట్లాడి, ఓ వాక్యాన్ని విరిచి వడ్డించమని, రొట్టె విరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఓ నీవే మాకు సహాయం చేయమని, నీ ప్రసన్నతను కొనసాగించమని, ఓ మేమందరం కూడా ప్రభుని సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీవే స్పష్టంగా బోర ఊది, ఓ మాకు లేఖనం అర్థం చేసుకుని కృపణ దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఈ రాత్రి కాలమందు మరొకసారి మరి ప్రభు సన్నిధిలో ఉండుటకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశంకై ప్రభు నామానికే మహిమ కలుగునగాక. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరిని దీవించునుగాక. మరి రాత్రికాలం సంతోషంగా ఉన్నారా? మరి దేవుని వాక్యం ఎత్తుకు సమీపించుటకు మరి మీరందరూ ఆనందిస్తున్నారా పిల్లారా? ఉదయకాలం వాక్యం బట్టి ఎంతమంది ఆనందించారా? ఉదయకాలం వాక్యాన్ని బట్టి నిజంగా దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. వాట్ ఈస్ అ ప్రీచ్, అసలు ఏడమంటే ఏంటి, మరి దాని యొక్క సంపూర్ణమైన అర్థాన్ని దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. నూరంతల ఫలితం, నూరంతల అనువాదం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి రాత్రికాలం మంది కూడా ఒక అంశాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చేటకు ఇష్టపడుతున్నాను. మరి అదే ప్రేరణ కింద దాని యొక్క కొనసాగింపు చేయుటకు నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. నాతో కలిసి ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం వైపు తిప్పాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము మనం ఎప్పుడు చదువుతున్న లేఖనం బాగానే చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. అక్కడక్కడ ఏదైతే ప్రాముఖ్యమైన వచనాలు ఉన్నాయో దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. ప్రాముఖ్యమైన వచనములు ఉన్న వాటిని మనము చదువుకుంటూ వెళ్దాం. చదవండి. ప్రారంభం నుంచి నేను చెబుతాను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు, ఇవి మనందరికి తెలిసినవే. దీంట్లో మనకి
మరి ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు కాబట్టి మనం వాళ్ళిద్దరి పేర్లే చూద్దాం. 6వ వచనము, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. అలాగనే మనం 8వ వచనం చూద్దాం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషయ. యెహోషువ అనే పేరు మారడానికి మునుపు యెహోషువ పేరు ఏం పేరంటే హోషయ. ఆ తర్వాత 16వ వచనము, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషే. గమనించండి, ప్రవక్త అయిన మోషే ఇక్కడ పేరు మారుస్తూ ఉన్నాడు. మోషే నూను కుమారుడైన హోషయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారంలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఎన్నవో లేవో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకురండి అని చెప్పిన. మోషే పంపించేటప్పుడు కమిషన్ ఇచ్చి పంపించాడు. మోషే కమిషన్ ఇచ్చాడు, మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? చదువు అక్కడ. దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఏం తీసుకొని రమ్మని చెప్పలా, ఒక దాన్ని తీసుకొని రావాలి అని ఏమి మోస ప్రకటించట్లా ఇక్కడ. కానీ ఏం చెప్తున్నాడంటే అది ద్రాక్షల ఆ కింద రాయబడుతుంది ఏంటంటే అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం అది. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గమున రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. ఓకే, మన తర్వాత చూద్దాం. అది మరో లేఖన భాగం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుడికి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటిస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి చాలా జాగ్రత్తగా వినండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఓకే, 11వ వచనం చదవండి.
మీరు స్వాధీనపరచుకున్నటకు మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని బౌటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను నది దాటవలెను. మీరు ఈ యోర్దాను నది దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి మరొకసారి మరి దేవుడి సన్నిధిలో ఉండుటకు దేవుడి ఇచ్చిన అవకాశంకై ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలం ముందు మరి నేను అదే అంశాన్ని కొనసాగించబోతున్నాను. మరి మనం ఉదయకాలం ఎక్కడ దాకా వాక్యం మాట్లాడుకున్నామంటే సంఘకాలాల నుంచి మనం ఎక్కడ దాకా వచ్చాము? ఎడమ వరకు వచ్చాం. ఏదైనా తోటలో వాళ్ళు 7 ముద్ర స్వాస్థ్యాన్ని పట్టుకొని ఉన్నారు, హక్కుపత్రం పట్టుకొని ఉన్నారు. ఆదాము అవ్వలకు అధికారం ఉన్నది, సృజించే శక్తి ఉన్నది, అథారిటీ ఉన్నది, 7 ముద్రల స్వాస్థ్యం ఉన్నది, వాక్య దేహాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపంలో పడిపోయారో, పాపములో పడిపోయిన పిదప దేవుడు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేశాడు. మనము నిన్న చదువుకున్నాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రిడ్జ్? బ్రిడ్జ్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాము? అర్థం గమనించండి. బ్రిడ్జ్ అంటే వేరొకని హక్కును వేరొకని చదవండి ఒకసారి. బ్రీచ్ అంటే ఇంకొకరి హక్కుపై దాడి చేయుట. నిజానికి అది ఎవరి హక్కు? దేవుని హక్కు, దేవుని పిల్లల హక్కు. ఆ భూమి ఎవరి కోసం సృజించబడిందంటే దేవుడి కోసము, దేవుడి పిల్లల కోసం సృజించబడింది. వేరే వాడి హక్కుని వీడొచ్చి లాక్కున్నాడు. హల్లెలూయా. వేరే వాళ్ళ హక్కుని, దేవుని కుమారుల హక్కుని సాతాను వచ్చి లాక్కున్నాడు. సాతాను వచ్చి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా, ఎందుకంటే వాడు హక్కును తీసుకొని వెళ్ళిపోలేదు, వాడు దేవుని స్వరూపాన్ని వాడు తీసుకొని పోలేదు. సాతానే కేవలం పడగొట్టాడే తప్ప వాడు దేవుని స్వరూపాన్ని పట్టుకోలేకపోయాడు. వాడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆదాము పడిపోయారో ఆదాము దగ్గర ఉన్న స్వాస్థ్యపు గ్రంథాన్ని దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా మీకు? ఆ స్వాస్థ్యపు గ్రంథం, చేతుల గ్రంథము ఇప్పుడు ఆయన చేతులకు వెళ్ళి ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ గ్రంథం. హల్లెలూయా. తర్వాత మరలా సహవాసం చేయట కోసము ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఏంటి? బ్రీచ్. మరలా ఫెలోషిప్. దేవుని కుమారుడు మరలా దేవుడితో సహవాసం చేయడం కోసమే ఏర్పాటు చేయబడిందే ఈ ప్రభురాత్రి భోజనం. హల్లెలూయా. ఎడమ ఎప్పుడు జరిగిందో తెలుసా? పగలపూట జరగల. దేవుడు ఎల్లప్పుడూ కూడా సాయంకాలం మందు ఏదైనా తోటలోకి వచ్చేవాడంట. సాయంకాలం మందు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి సహవాసం చేసేవాడంట. అలాగే సాయంకాలం ముందు సహవాసం చేయడం కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆ తోటలోకి రాగానే ఆదాము కనపడట్లా. నా కుమారుడు ఎప్పుడు కూడా నేను రాగానే కూర్చొని ఉంటాడు కదా ఈ చెట్టు కింద ప్రార్థన చేయడం కోసం, నాతో మాట్లాడటం కోసము. ఏంటి ఈరోజు ఆదాము అవ్వ రాలేదని దేవుడు వచ్చి చూడగానే కనపడలేదంట. అప్పుడు ఆదాము, ఆదామా ఎక్కడున్నావంటే, ప్రభువా నేను సిగ్గుపడి, నేను దిగంబరై, నేను చెట్లు చాటును దాక్కున్నాను ప్రభువా అని ఆదాము అంటాడు. అంటే ఆయన ఎప్పుడు వస్తున్నాడు? ఏ సమయంలో వస్తున్నాడు? బ్రీచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? సాయంకాలం మందు తన పిల్లలతో సహవాసం చేయడం కోసం ఆయన వచ్చినప్పుడు ఆ సమయంలో వాళ్ళు దిగంబరులు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు దేవుడు మరలా మీరు దిగంబరులను ఎరిగినవాడై మనమందరము, లవోదిక కాలం ఏం చెబుతుందండి? మీరు దిగంబరులు, దిక్కుమాలిన వారు, గుడ్డివారు. హల్లెలూయా. మనమందరం దాంట్లో భాగమయ్యాం. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా ఆయనతో సహవాసం చేయించుకోవాలి కాబట్టి మరలా నా ప్రజలు నా నుండి దూరంగా వెళ్ళిపోకూడదు, నేను నా వధువు మరలా సహవాసం చేయాలని దేవుడు అనుకొని ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశాడు. అందుకే ప్రొఫెట్, మీరు చదవండి, గ్రంథం ధ్యానించండి, 7 ముద్రలు. ప్రవక్త ఆ ఎడమ అనే ఆ మెసేజ్లో ఏ వాక్యం తీసుకుంటాడంటే,
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయాన్ని తీసుకుంటాడు. గమనిస్తున్నారా మీరు? 2, 3 సంఘకాలాలు, 4 ఏమో ర్యాప్చర్ గురించి మాట్లాడబడుతుంది, 6 ఏమో ముద్రలు ప్రారంభించబడతాయి, 7 ముద్రలు 6వ అధ్యాయంలో. క్షమించండి, ఈ 5వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకి? గొర్రెపిల్ల దిగొచ్చిన మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము కొద్దిగా స్పష్టత కోసం మనం చూద్దాం లేక. మరియు చూడండి 5వ అధ్యాయం మనం గమనించామంటే, మరియు లోపటను వెలుపటను రోత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. చూడండి ఇప్పుడు అంటే ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా విరుగుడు మందు, ప్రజలు మరలా దేవుని దగ్గరికి రావటం కోసం, మరలా దేవుడితో సహవాసం చేయటం కోసం ఏర్పాటు చేయబడిందే ఈ 5వ అధ్యాయం. మీకు అర్థమైందా? ఈ 5వ అధ్యాయం ఏం కనబడుతుంది? దేవుని గొర్రెపిల్ల లోపటను వెలుపటను రోత కలిగిన గ్రంథాన్ని విప్పుటకు ఎవరు యోగ్యులు లేరు. మరలా ఆదాము సహవాసం చేయడానికి యోగ్యత లేదు, హవ్వ మళ్ళా సహవాసం చేయడానికి యోగ్యత లేదు. ఈ యోగ్యత లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మధ్యలో గొర్రెపిల్లని తీసుకొని వచ్చాడు. ఆయనే గొర్రెపిల్లగా వధించబడి సొంత రక్తాన్ని కార్చి మరలా ప్రజలను తన యొద్దకి ఆయన ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. అందుకే దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మరలా పడిపోయిన ప్రజలు దేవుడితో సహవాసం చేయుట కోసమే ఏర్పాటు చేయబడిందే ఈ ప్రభురాత్రి భోజనం. దానినే ఛాయలుగా టైప్స్ జరగబోతున్న నిజమైన దానికి సూచనలుగా, మాదిరిలుగా దేవుడు వీటిని పెట్టుకుంటూ వచ్చాడనమాట. అర్థమవుతున్న పిల్లారా? ఇప్పుడు గమనిద్దాము. ఈ యొక్క గొర్రెపిల్ల వధించబడిన పిదప ఇప్పుడు ఏం జరగాలంటే, కేవలము దేవుడితో సహవాసం చేయటం మాత్రమే కాదు దేవుడికి కావాల్సింది. ఇది గమనించండి. ఇది ఏం చేస్తుంది? మనల్ని దేవుడితో మరలా ఫెలోషిప్ చేపిస్తుంది. ఫెలోషిప్ సహవాసం మనల్ని చేపిస్తున్నంత మాత్రాన మనం మరలా మన స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతున్నామా? ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. అర్థం చేసుకుని నేనేం ప్రకటిస్తున్నాను. ఈ 5వ అధ్యాయం దిగి వచ్చినంత మాత్రాన ముద్రలు పగలగొట్టబడ్డాయా? లేదు. గొర్రెపిల్ల యోగ్యత పొందింది. గొర్రెపిల్ల అయితే యోగ్యత పొందింది, రక్తం అయితే మనకు దొరికింది. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి సహవాసం చేయడానికి గొర్రెపిల్ల అయితే మనకు దొరికింది. కానీ ఇంకా ప్రామిస్డ్ ల్యాండ్లో, అంటే ఆదాము అవ్వలు మరలా తిరిగి వెళ్ళి ఏదైనా తోటలో మరలా నిలబడి, హల్లెలూయా, మరలా పరిపాలించే అధికారం వాళ్ళకి ఇంకా రాలా. ఇప్పుడు దేవుడి మైండ్ ఏంటంటే, మరలా నా ప్రజలను ఏదైతే ఆదాము అవ్వ కోల్పోయారో మరలా ఆ స్థానంలోకి తీసుకొని రావాలన్నదే దేవుడి ప్రణాళిక. హల్లెలూయా. సో ఇదేం చూపిస్తుందంటే ఫెలోషిప్ మాత్రమే చూపిస్తుంది. ఆ ఫెలోషిప్ చేసినంత మాత్రాన మన స్వాస్థ్యం పొందినట్టు కాదు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్తున్నా. ఇప్పుడు ఈ ఎడమ బ్రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే 7th సీల్స్. 7 ముద్రలు అనగా వధించబడిన గొర్రె పిల్లని తినుట అని నేను ప్రకటించాను. డిస్ప్లే ద టోకెన్ టు ద ఎనిమీ అనే వర్తమానంలో మాట్లాడుతూ శత్రువుకి గుర్తుని ప్రదర్శించుట, చూపించుట, కనపరచుట అనే వర్తమానంలో నేనేం మాట్లాడానంటే, ఈ 7th సీల్స్ అంటేనే గొర్రెపిల్ల వధించబడి స్వాస్థ్యాన్ని పొందుట. మరలా మన స్వాస్థ్యంలోకి మనం వెళ్ళుటే 7 ముద్రల ప్రత్యక్షత మనకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనం చదువుకున్న లేఖన భాగంలో కాదేశు బర్నే అనేది జడ్జిమెంటు సీట్ అయి ఉన్నది. కాదేశు బర్నే అనేది తీర్పు సింహాసనం లాంటిది. అది ఎప్పుడైతే కాదేశు బర్నే దగ్గరికి ప్రజలు వచ్చారో దేవుడు ఇక్కడి నుంచి ఒక రూట్ మార్చడం ప్రారంభించాడు. అప్పుడు దాకా అందరిని బాగా నడిపించాడు. మోషే కింద, ప్రవక్త కింద, అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద బండలోంచి నీళ్ళు ఇచ్చి, హల్లెలూయా, బండలో నుంచి నీళ్ళు ఇచ్చి మన్నాను కురిపించి అనేక అద్భుత కార్యములు జరిగించి ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు వాళ్ళ జీవితాల్లో. చివరికి వచ్చిన తర్వాత దేవుడు గమనిస్తుంది ఏంటంటే,
వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదన్న సంగతి దేవుడు గుర్తుపట్టాడు. వాళ్ళ స్వభావాలలో మార్పు రాలేదని దేవుడు గుర్తుపట్టాడు. గుంపులుగా అయితే వచ్చారు, కానీ వారి లోపల దేవుడి యొక్క ఆలోచన వెళ్ళట్లా, దేవుడి ఉద్దేశాలు వెళ్ళట్లా. పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన విధానము వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళట్లా. దేవుడు చూశాడు, ఇంతమంది జనాలు నాకెందుకురా, జల్లెడి కార్యక్రమం పెడదాం అనుకున్నాడు. ద ప్రోగ్రామ్ ఆఫ్ ఫిల్టరైజేషన్. ఏ ప్రోగ్రామ్ అంటే అది? ది ప్రోగ్రామ్ ఆఫ్ ఫిల్టరైజేషన్. అసలుకి ఇది బాగుంది, ద ఆపరేషన్ ఆఫ్ ఫిల్టరైజేషన్. ఎప్పుడైతే మరి వడపోత కార్యక్రమాన్ని పెట్టాడో, ఎప్పుడైతే వడపోత కార్యక్రమం దేవుడు పెట్టాడో అక్కడ అందరూ తేలిపోయారంట. 20 లక్షల్లో తేలింది ఎవరంటే 2 మాత్రమే. హల్లెలూయా. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా నేను వర్ణిస్తాను. ప్రవక్త కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్ అనే వర్తమానంలో దీని గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, యెహోషువ అంటేనే వాగ్దాన భూమి కొరకు పుట్టినవాడు. వాగ్దాన భూమిలో శత్రువులందరినీ వెళ్ళగొట్టి స్వాస్థ్యాన్ని పొందుకున్నట్టుగా పుట్టినవాడు జాషువా. జాషువా హృదయంలో ఎవరు పడినా పడకపోయినా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు మీ పితరులు సేవించిన దేవతల వైపు మీరు తిరిగినా, మీ కొడుకులు తిరిగినా, మీరు సొంతగా మీ దేవతలు చేసుకున్న నో ప్రాబ్లం, నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అంటే దేని కొరకు వచ్చాడో యెహోషువకు బాగా తెలుసు ప్రియులారా. దేని కొరకు యెహోషువ పిలువబడ్డాడో జాషువా నోస్ ఎవ్రీథింగ్. జాషువాకు బాగా తెలుసు ఎందుకొరకు పిలువబడ్డాడో. జాషువా ఎందుకొరకు పిలువబడ్డాడంటే వాగ్దాన భూమిని స్వాధీనపరచుకుంటూ పిలువబడ్డాడు. హియర్ ఇక్కడే ఉన్నారా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు జల్లెడి కార్యక్రమాన్ని పెట్టాడు. కనాను దేశంలోకి వెళ్ళి మోషే ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరెవరైతే గోత్రానికి పెద్దలుగా ఉన్నారో, నాయకులుగా ఉన్నారో, రూబేను మొదలుకొని మరి బెన్యామీను వరకు 12 గోత్రాల నుంచి 12 మంది నాయకులు రావాలి. ఇప్పుడు ఈ 12 మంది నాయకుల్లో పెద్దవాళ్ళు వచ్చి అందరూ ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలి. 12 మంది వేగుల వారు. ఈ 12 మంది వేగుల వారు లోపలికి వెళ్ళక మునిపే ఒక కమిషన్ జారీ చేశాడు మోషే. ఏమని జారీ చేశాడంటే, మీరు వస్తా ఊరికే రాకూడదు. గమనించండి, వస్తా మీరు ఎలాగైతే దేశంలోకి వెళ్ళారో మరలా అలాగే వెనక్కి తిరిగి రాకూడదు. వస్తా దేశం యొక్క పండ్లను కోసుకొని రావాలా. ఏం చేయాలి? మీరు వచ్చేటప్పుడు వాగ్దాన భూమిలో పెరిగిన పండ్లను మీరు కోసుకొని రావాలా. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది అది ప్రథమ ద్రాక్ష పక్వ కాలము. అంటే అప్పుడే పండులు పరిపక్వ కాలం, ప్రథమ పక్వ కాలం. అప్పుడే ద్రాక్ష పండ్లు ఎదుగుతున్నాయి. ఆ కాలంలో వెళ్ళారు వీళ్ళు లోపలికి. వెళ్ళిన తర్వాత అందరూ సంచరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అందరూ ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యారు. ఒకే ప్రవక్త కింద, ఒకే దేవుడి కింద, ఏది మార్పు రాలా. ఆ యెహోషువ వేరు కాదు, ఆ కాలేబు వేరు కాదు. వీళ్ళకి సపరేట్ క్లాసులు ఏం లేవు. అందరూ ఒకే గుంపులో ఉన్న వాళ్ళే. అందరికీ ఒకే తర్ఫీదు, ఒకే తిండి, ఒకే ఫుడ్, ఒకే బెడ్, అన్నీ ఒకటే, ఒకే దేశం. కానీ వ్యత్యాసం మీరు గమనించండి. దేశంలోకి వెళ్ళిన తర్వాత యెహోషువ చూపేమో ఒక రకంగా ఉంది, కాలేబు చూపు ఒక రకంగా ఉంటే మిగతా వారి చూపులన్నీ ఇంకో రకంగా ఉన్నాయంట. వీళ్ళ చూపు ఎలా ఉందంటే, మనకు మోషే వాగ్దానం చేశాడు. ఏమని చెప్పాడు మోషే? ఇక్కడ నుంచి చెప్పాలి మీరు, ఇక్కడ నుంచి మేము పండ్లను తీసుకొని పోవాలా. ఈ వాగ్దాన భూమిలో పండిన ఫ్రూట్స్ పండ్లను తీసుకొని పోవటమే మా గురి. ఇది ఎలా ఉందో మొత్తం కనిపెట్టాలా. కనిపెట్టిన పిదప వాళ్ళు కూడా కనిపెట్టారండి. సెర్చింగ్ వాళ్ళు కూడా చేశారు. ఈ 12 మందిలో యెహోషువ కాలేబు కాకుండా 10 మంది కూడా సెర్చ్ చేశారు. దేశం మొత్తాన్ని తిరిగి సెర్చ్ చేశారు. అది ఎక్కడెక్కడ, అది వాళ్ళు ఎంత పెద్దోళ్ళో, వాళ్ళ హైట్ ఎంతో, వాళ్ళ వెయిట్ ఎంతో మోషే చెప్తాడు. అది ఆ నేల సారవంతమైనదా కాదా, సారవంతమైందా కాదా, ఆ దేశమున మనం ఉండొచ్చా ఉండలేమా. చూడండి, గమనించండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉండి వాళ్ళు బేకరులా కాదా, మొత్తం అన్నీ అది ఉన్నవో లేవో అన్నీ మీరు కనిపెట్టుకున్నామని చెప్పాడు. ఇవన్నీ చాలా సులువుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే వాగ్దాన భూమిలో దాక్కొని వాళ్ళు కనపడితే ఆడ చంపుతారా అని 40 రోజుల పాటు, ఎన్ని రోజులంట?
40 days 40 రోజుల పాటు ఆ దేశంలో తిరిగి దాక్కుని మొత్తానికి దేశాన్ని జల్లెడ పట్టారు. భూమి ఎలాంటిదో చూశారు. అది ఎంత పళ్ళలో, ఎంత లోయల్లో, ఆ శత్రువులు ఎలాంటి వాళ్ళు, నెఫీలీలు ఎంతమంది బలవంతులు మొత్తం గమనించారు. కానీ యెహోషువ ఏం చూస్తున్నాడంటే, ఇవన్నీ మీరు చూశారు, రిపోర్ట్ మీరు కూడా ఇస్తారు. ఇది మీకు మాకు వ్యత్యాసం ఉండాలిగా. గమనించండి, ప్రామిస్ ల్యాండ్లో నుంచి బయటికి వెళితే ఎవరు ఏంటో తేలిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వీళ్ళు భయపడలా, లోపలికైతే వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు రిపోర్టే చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మీరు ఎటువంటి రిపోర్ట్ తెస్తారన్నదే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు హల్లెలూయా. వచ్చేటప్పుడు గమనించండి, 10 లక్షల్లో ఇద్దరు కదా ఇల్లు. గోత్రానికి అంటే మీరు లెక్క పెట్టండి, 20 లక్షల మంది అంటే ఇప్పుడు గోత్రానికి ఎంతమంది ఉండొచ్చు? బహుశా ఒక గోత్రానికి ఎన్ని లక్షల మంది ఉండొచ్చు? 20 లక్షలలో 12 గోత్రాల లెక్కన విభాగిస్తే ఎన్ని గోత్రాల లెక్కన ఉండొచ్చు? గోత్రానికి ఎంతమంది మరి జనులు ఉండొచ్చు? సుమారుగా చెప్పండి. 16 లక్షలు. ఒక్క గోత్రానికి బహుశా 16 లక్షలు ఉండొచ్చు. 1,60,000 అంతేనా? 20 లక్షలలో సాధారణంగా మీరు లెక్కేసుకుంటే ఒక్కొక్క గోత్రానికి ఎంత ఉండొచ్చు చెప్పండి నాకు. గమనించండి, ఇంతమందిలో 12 మందిని ఎన్నుకున్న తర్వాత ఓకే, ఇంతమందిలో ఎన్నుకున్న తర్వాత ఆ ప్రాంతానికి పోయేటప్పుడు మోషే మనసు కలిసిందంట, యెహోషువ మనసు కలిసిందంట. మామూలుగా వీళ్ళు ఎక్కడెక్కడోళ్ళు 20 లక్షలలో మోషే ఎక్కడో ఒక గోత్రం, క్షమించండి, యెహోషువ ఎఫ్రాయిము గోత్రం, ఈ కాలేబు ఎక్కడో యూదా గోత్రం. వాళ్ళు మనలాగా పక్కన కూర్చున్న వాళ్ళు కాదు. వాళ్ళు 20 లక్షలలో మోషే ఒకడు, యెహోషువ ఒకడు, 20 లక్షలలో కాలేబు ఒకడు. ఇతని ఇల్లు ఎక్కడో ఉంటే మోషే ఇల్లు, యెహోషువ ఇల్లు ఎక్కడో ఉంటుంది. గమనిస్తున్నారా? అంతమంది జనాభాలో వాగ్దాన భూములకు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు మనసులు కలిసాయి. ఇక్కడ హల్లెలూయా. ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత ఏ గురైతే యెహోషువ కలిగి లోపలికి వెళ్ళాడో అదే గురితో కాలేబు కూడా లోపలికి వెళ్ళాడు. అందుకే మీరు గమనించండి, వచ్చేటప్పుడు పండ్లు ఆ ద్రాక్షకాయలు కోసుకొని వస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారు భుజాన్ని పెట్టుకొని? కనీసం పండు కూడా ముట్ల. వాళ్ళు సంపేత్తడేమో వాళ్ళు పంట పట్టుకుంటే, పొరపాటున పిప్పి చేస్తారేమోనని కనీసం పండ్లు జోలికి కూడా పోలే వాళ్ళు. హల్లెలూయా. కానీ యెహోషువ కాలేబులు మాత్రము భుజాన్ని వేసుకొని వచ్చారంట వాగ్దాన పంటని. గమనిస్తున్నారు? ఎక్కడెక్కడో ప్రాంతం అది. ఆ 20 లక్షల్లో ఎక్కడో ఎఫ్రాయిం గోత్రం కలిగిన యెహోషువ, యూదా గోత్రంలో ఉన్న కాలేబు అక్కడికి వెళ్ళేసరికి ఒకటయ్యారంట. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, వస్తా వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్న వాగ్దాన పంటను తెచ్చారు. ఇది దేవుడు చాలా ప్రాముఖ్యమైన అంశం. బ్రీచ్ తర్వాత జరుగుతున్న దేవుడికి కావాల్సిన విషయం ఏంటంటే, వాగ్దాన దేశంలోకి నా ప్రజలు ఎంటర్ అవ్వాలి. హల్లెలూయా. వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవ్వాలనేది దేవుడి ప్రణాళిక. అందుకే వాగ్దాన భూమిలోనే అత్యంత భయంకరులు పెట్టాడు దేవుడు. నెఫీలీలు ఎవరు? భీకరులు. వాళ్ళు పోరాడిన పోరాటంలో అతి భయంకరమైన శత్రువులు ఎవరంటే, భీకరులు ఎవరంటే నెఫీలీలు. నెఫీలీలు ఎక్కడున్నారు? వాగ్దాన భూమిలోనే ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు భయము తెచ్చుకునేటంతగా, ఈ వేగుల వారు 10 మంది భయము కల్పించేటంతగా వాళ్ళకి అనిపించిందంట. వాళ్ళ దేహదారుఢ్యం చూడగానే ఎప్పుడైతే నెఫీలీలు చూశారో వాళ్ళ హృదయాలు భీతిగొల్లాయంట. ఎవరు పెట్టారు ఈ శక్తి, ఈ బలం మొత్తం? ఈ జనులను పెట్టింది ఎవరు? దేవుడే వాగ్దాన భూమిలో వారిని పెట్టాడు. నీకు అర్థమైనదా? గమనించండి, ఎన్నుకోబడిన వాడికి ఎన్నిక లేని వాడికి గల వ్యత్యాసం ఇక్కడ కనపడితే మనకి. వాగ్దానం బట్టి దాడి చేసే జనులు ఒకరైతే, వాగ్దానం లేదు ఏమి లేదు, మనలోడు చంపేస్తాడరా అనే ఆలోచన కలుగుందేమో వీళ్ళు. అర్థమైందా మీకు? వాగ్దానం బట్టి నిలబడే జనమేమో వీళ్ళిద్దరు మాత్రమే. వాగ్దానంతో సంబంధం లేకుండా
మనుషులను బట్టి, నెఫ్యూలు యొక్క దేహాలు బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ యుద్ధాన్ని బట్టి భయపడిన వాళ్ళేమో మిగతా 10 మంది. సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రవక్త దేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే వాగ్దాన భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడే ఉన్నారు కదా, వాగ్దాన భూమి గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకందరికీ బాగా తెలుసు యెహోషువ అంటేనే ఎవరు? యెహోషువ స్వాస్థ్యాన్ని పొందేవాడు, భూమిని పంచేవాడు. హల్లెలూయా. 3 నిర్గమాలలో యెహోషువ ఉన్నాడు. గమనించండి, ఈ యెహోషువ ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? కనాను భూమిలో, వాగ్దాన భూమిలో ఎన్ని రోజులు వాళ్ళు ఉన్నారు? 40 రోజులు. 40 రోజులు వాగ్దాన భూమిలో యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఉండిన పిదప వస్తా యెహోషువ వాగ్దాన భూమిలో ఉన్న పంటను తీసుకొని వచ్చాడు. ప్రామిస్డ్ ల్యాండ్లో పెట్టబడిన, గమనించాలి, వాగ్దాన భూమిలో పెట్టబడిన ఆ వాగ్దాన పంటను తీసుకొని యెహోషువ వారి మధ్యలోకి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రొఫెట్, ఇదిగో నువ్వు చెప్పిన రీతిగా ఇదిగో పండ్లు, ఇదిగో ద్రాక్ష గెల చాలా మధురంగా ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్న మరి ద్రాక్ష గెల కన్నా, మనము చూసిన అన్ని దేశాల్లో ఉన్న పంట కన్నా ఆ భూమి చాలా సారవంతమైనది, ఆ భూమిలో పండ్లు చాలా బాగున్నాయి అని గుడ్రి పట్టిస్తున్నాడు. మనము గెలవగలము. అసలు గెలుపు అనే మాట కూడా తేవట్లా, ఓటం అనే మాటలు తేవట్లా. ఆ భూమి మనదే. గమనించండి, ఆ భూమి ఎవరిది? మనదే. మనది అయ్యే భూమిలో ఎవడో ఒకడు వచ్చి అక్కడ దాక్కున్నాడు. మీకు అర్థమైనదా? ఎందుకు ఆ భూమి మనదంటే, మోషే ఐగుప్తు దేశంలోకి రావడానికి మునిపే ఆదాముకి ఎలాగైతే ఏదైనా తోట ఇచ్చాడో అబ్రహాంకి దేవుడు ఆ భూమి ఇచ్చాడు. ఏ భూమి అది? లైక్ ఏదెన్. ఏదెను లాగా కనాను భూమిని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆ దేశం మొత్తం అబ్రహాముని తిప్పాడు. ఎలాగైతే ఆదాముని తిప్పాడో, ఏదైనా తోటలో ఎలాగైతే ఆదాముని తిప్పాడో, కనాను దేశంలో ఇదొక ఏదెన్ లాంటిది. ఈ ఏదెన్లో దేవుడు అబ్రహాముని తిప్పాడు. అబ్రహాముని మొత్తం తిప్పి ఏమంటున్నాడు? ఈ దేశము నీకును నీ సంతానమునకును ఇస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడే పడిపోయింది యెహోషువకి. అప్పుడే యెహోషువకి ఆ భూమి నాది. మోషేకి ఏం పడింది? ఆ భూమి నాది. అక్కడ ఎవడున్నా నాకు నో ప్రాబ్లం. వాడు ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత యోగ్యుడైనా, ఎంత ఉన్నత దేహదాధుర్యం కలిగిన వాడైనా, ఐ డోంట్ కేర్. బట్ నా భూమి నాకు సంబంధించింది. ఈ స్వాస్థ్యము నాది. ఇది నా పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం. గమనించండి, ఇక్కడ బ్రీచ్ జరిగింది. ఇక్కడ ఎవడో ఒకడు మన భూమిని కబ్జా చేశాడు. అక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి ఆ భూమి తిప్పినప్పుడు ఎవడో లేడు అక్కడ. మీరు గమనిస్తున్నారా? అబ్రహాముని దేవుడు తీసుకెళ్ళి ఆ కనాను భూమిలో తిప్పినప్పుడు అక్కడ ఎవడు లేడు. ఆ భూమి అబ్రహాముది. మొత్తం చూపించాడు ఆయన. ప్రతి లోయను చూపించాడు, ప్రతి పల్లమును చూపించాడు. హల్లెలూయా, అన్నీ చూపించాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు ఆ భూమిలో ఏదైనా తోటలో ఎలాగైతే వాడు వచ్చి కబ్జా చేశాడో, గమనిస్తున్నారా? ఎలాగైతే ఏదైనా తోటలో వాడు వచ్చి కబ్జా చేశాడో, ఈ భూమిని కూడా వేరొకడు వచ్చి కబ్జా చేశాడు. ఇప్పుడు దేవుడి పని ఏంటి? హక్కుపూర్వకముగా పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా, హల్లెలూయా, పితరులకు ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా దాని పోరాడి మీ స్వాస్థ్యాన్ని మీరు పొందాలన్నదే దేవుడి ప్రణాళిక. దట్ ఈస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇక్కడ ఏం తేలిపోతుందంటే అబ్రహాము నడుములో పుట్టింది కేవలం ఇద్దరే అని తేలుతుంది. అక్కడ అబ్రహాముకి మాట ఇచ్చినప్పుడు, ఈ భూమి నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు, ఆ భూమి ఎవరికి సంబంధించిందో అన్న సంగతి మన తేటకి ఇప్పుడు కనపడుతుంది. నీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటి కాగితాలు ఉన్నాయండి. కబ్జాదారుడు వచ్చి నీ ఇంటి కాగితాలు లాక్కున్నాడు. ఒకవేళ ఆ ఇంటి కాగితాలు ఇల్లు కానీ నీది కాలేదనుకో, నువ్వేమంటావు? నాకెందుకులే, పోతే బందులే. పెద్ద పట్టింపు తీసుకో. అసలుకే వాడు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంట, వెళ్తే మనల్ని చంపేస్తాడు, మనకెందుకులని వదిలిపెడతావు. ఒకవేళ అది నాబోతు స్వాస్థ్యం లాంటిది అయినట్లయితే,
మీకు అర్థమైందా? ఒకవేళ ఆ స్వాస్థ్యం నీదే అయినట్లయితే నువ్వు ఎలా పోరాడతావు? నన్ను చంపినా పర్లా, ఆ స్వాస్థ్యం నా పితరులది. అది ఎవరిది? అది నాకు సంబంధించింది. అది ఎంత దూరమైన నువ్వు వెళ్తావు. ఎందుకు? అది నీకు సంబంధించిన భూమి. అది ఎమ్మెల్యే వచ్చినా నువ్వు పోరాడతావు, అంతేనా కాదా? నీ స్వాస్థ్యం కొరకు నువ్వు పోరాడతావా లేదా? ఇప్పుడు స్వాస్థ్యం కోసం పోరాటం చేయట్లేదంటే వాడెవడు? అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ఎవరికైతే సంబంధించిందో ఖచ్చితంగా వాళ్ళకి రాజీ పడని తత్వం ఉంటుంది. ఆ స్వాస్థ్యాన్ని పొందేంతవరకు వాళ్ళు నిద్రపోరు. ఇంకా ఎవరు ఉన్నా సరే, అక్కడ ఎంత పెద్ద ప్రెసిడెంట్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా పోరాడు వాటిని చేయిస్తారు అక్కడ. ఇప్పుడు గమనిద్దాం, ప్రొఫెట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చదివామంటే ప్రియులారా, అక్కడ 3 దినములలోగా వాళ్ళు ఏం చేయాలంటే యోర్దాను దాటి వెళ్ళిపోవాలా. ఎన్ని దినాల్లో వెళ్ళాలంట? 3 దినాల్లో వాళ్ళు మీరు స్వాధీనపరచుకున్నటకు దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశమును స్వాధీనపరచుకున్నటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను. 3 దినముల్లో దాటేయాలి మీరు. ఏమన్నా అర్థమవుతుందా ఎందుకు ఆ మాట రాశాడో? ఎందుకు 3 దినాల్లో దాటాలి? నేను థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించారా? గ్రంథాన్ని కొద్దిగా లోతుకు ధ్యానించండి. ఎందుకంటే యెహోషువ ఇప్పుడు సాధారణ యోర్దాను చీలుస్తున్నాడు. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద రియల్ జోర్డాన్. నిజమైన యోర్దానుకు సూచనగా, మాదిరిగా ఇక్కడ ఫిజికల్ జోర్దాన్, భౌతికమైన యోర్దాన్ నదిని, ఇక్కడ యోర్దాన్ నదిని యెహోషువ చీలుస్తున్నాడు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా మీకు? ఎందుకు 3 దినములలోనే చీల్చాలంటే రేపన్నాక 3 దినముల్లోనే మరణం గెలిచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఎన్ని దినాల్లో? 3 దినముల లోపే మరణాన్ని చంపి ఒక పునరుద్ధానం చెందబోయే ఒక వ్యక్తి రాబోతున్నాడు. రియల్ జాషువా, నిజమైన యెహోషువ 3 దినముల లోపే. మళ్ళీ శరీరం కుళ్ళిపోకూడదు. నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టణమనియు. హల్లెలూయా. అర్థమైందా మీకు? పాతాళంలో నీ పరిశుద్ధిని నీవు వదిలిపెట్టమనియు ఈ లేఖనాలు ఉన్నాయి కదా. కుళ్ళు పట్టకుండా దేహం ఉండాలంటే 3 దినముల్లోనే పునరుద్ధానం చెందాలా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? 3 దినముల లోపు వీళ్ళు యోర్దాను దాటాలా. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే 3 దినములు గడిచిన తర్వాత, 3 దినముల్లో ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం చెందాడో హీ ఈజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇప్పుడు వాగ్దాన భూమి ఎవరు? దేవుడే వాగ్దాన భూమి. అర్థమైనదా? గొర్రె పిల్లగా వధించాడా? గొర్రె పిల్ల వధించబడింది ఆయనే, ముద్రలు కూడా ఆయనే, బ్రీచ్ ఆయనే, ఎడమ ఆయనే, గొర్రె పిల్ల ఆయనే, అలాగే స్వాస్థ్యం కూడా ఆయనే. హీ ఈజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిని పొందేదంతా ఆయన లోపలే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా మీకు? ప్రవక్త మాట్లాడుతుంటున్నాడు, ఈ 40 రోజులు ఎలాగైతే యెహోషువ ప్రయాణం చేసి బయట ఉన్న ప్రజలకు వాగ్దాన భూమి యొక్క ఫలాన్ని తెచ్చాడో, యేసుక్రీస్తు 3 దినములలోపు మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు ఎక్కడున్నాడు ఆయన? హీఈస్ ఇన్ ద ల్యాండ్. ఈ భూమి మీద ఎలా ఉన్నాడు? ఈ భూమి మీదే 40 డేస్ రిజరక్షన్ మినిస్ట్రీ, పునరుద్ధానం చెందిన 40 రోజుల పరిచర్య చేశాడు ఆయన. హల్లెలూయా. ఎలా చేశాడు? వాగ్దాన పంటతో వచ్చాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు ఎవరు ఆ పంటను కోసుకొని రాలా. ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ప్రామిస్డ్ ల్యాండ్లో పంటని కోసుకొని రాలా. ఎవరు కూడా మరణము గెలిచి ఇదిగో మరణపు ముళ్ళు, వాగ్దాన భూమిలో ఉన్న ఇదిగో పండ్లు, ఇదిగో ఆ పల్లేరికాయ ఎలాగైతే ఉన్నదో ఇదిగో మరణపు ముళ్ళని ఆయన గుచ్చుకొని ఆయన వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? అందుకే మీరు గమనించండి, యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత మరణం గెలిచిన దేహాన్ని ఆయన చూపించాడు. మై ప్రామిస్ ల్యాండ్.
వాగ్దాన భూమిలో గెలిచి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా నేను స్వాస్థ్యాన్ని పొందాను, నేను వాగ్దాన భూమిలో ఉన్న వాటిని పంటను తెచ్చానని రుజువుగా ఆయన పర్పస్లీ 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? పర్పస్లీ, ఉద్దేశపూర్వకంగా. ఎన్నికల్లో ఉన్న ప్రతి ఒక్కరు నా దేహాన్ని చూడాల. ఇది వరకు చూచడం వేరు, ఇది వరకు యెహోషువ వేరు, ఇప్పుడు వేరు. ఎందుకు యెహోషువ వేరు అంటే, ఇప్పుడు యెహోషువ వాగ్దాన భూమిలో ఉన్న పంటను తీసుకొని వచ్చాడు. మీకు అర్థమవుతుందా? మీకు ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్న పంటను తీసుకొని వచ్చిన తర్వాత ఒక నిబ్బరం కలుగుతుంది. అవును, మనం జయించగలం, మనం ఇప్పుడు విక్టరీ కొట్టగలం. గమనించండి, ఇప్పుడు ఎప్పుడైతే 40 రోజుల పరిచయం ముగించబడిందో, ఎలాగైతే యెహోషువ బయటికి కనాను భూమిలోంచి బయటికి వచ్చి ఎలాగైతే పండును చూపించాడో, ద్రాక్షగలు చూపించాడో, హల్లెలూయా, 40 రోజులు ముగిసిన తర్వాత యేసుక్రీస్తు కూడా మేడగదిలోకి దిగి వచ్చాడు. ఆయన ఎలా దిగి వచ్చాడు? ప్రామిస్డ్ ల్యాండ్ని స్వాధీనపరచుకోగలిగిన విధముగా నేను మాత్రమే కాదు, ఆ పంట నాకు మాత్రమే కాదు. అర్థమైందా? ఎప్పుడైతే బ్రీచ్ ముగించబడిందో, ముగించబడిన పిదప నాతో పాటు ప్రతి ఒక్కరూ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలని ఎరిగినవాడై, గమనిస్తున్నారా మీరు? ప్రతి ఒక్కరు స్వాధీనపరచుకోవాలని ఎరిగినవాడై వాగ్దాన భూమి యొక్క పంటను తీసుకొని వచ్చాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వాగ్దాన పంటని తీసుకొని వచ్చాడు. ఈ 120 మంది మీద ఎప్పుడైతే ఆ ప్రామిస్డ్ ల్యాండ్ యొక్క ప్రభావం పడుతుందో, ప్రామిస్డ్ ల్యాండ్ యొక్క ప్రభావం, నీ బైబిల్లో ఒక మాట ఉంది, నా ద్రాక్ష గెలను నూనెను నువ్వు ముట్టొద్దు. ప్రత్యక్షతను, పరిశుద్ధాత్మను నువ్వు ముట్టొద్దు. ఎక్కడవి? అది బయట ల్యాండ్లో ఉండే కాదు, అవి వాగ్దాన భూమిలో సంబంధించినవి. అవి బయట దేశాల్లో దొరికే పంట కాదు, అది బయట దేశాల్లో ఉండే నూనె కాదు, అది దేవుడు మాత్రమే కలిగి ఉండేది. పరిశుద్ధాత్మ, గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. ప్రత్యక్షత దేవుడు మాత్రమే కలిగి ఉండేది, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కలిగి ఉండేది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇన్ని కాలాలుగా 4000 సంవత్సరాలుగా గొర్రెపిల్ల వధించబడుతుంది, సహవాసం కలుస్తుంది. పస్కాపలు జరుగుతుంది, సహవాసం కలుస్తుంది. పాపాలు చేస్తున్నారు, వస్తున్నారు, గొర్రెపిల్ల వధించబడుతుంది, సహవాసం కలుస్తుంది. కానీ ఎవ్వరూ కూడా ఇప్పుడు స్వాస్థ్యములో అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఆదాము ఎలాగైతే అధికారం కలిగి ఈ భూమి మీద ఉన్నాడో, దాని దాఖలా ఎవడు చూపించలే ఇప్పుడు దాకా. ఎవడు దాంట్లో ఎంటర్ కాల. కానీ యేసుక్రీస్తు ఎంటర్ అయ్యి వాటన్నిటిని ఆయన చూపించడం ప్రారంభించాడు. అందుకే మీరు చూడండి, 40 రోజుల పరిచర్యలో ఆయన ఏదైనా తోటలో జరిగిన కార్యాలు చూపిస్తూ ఉంటాడు. ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్న ద్రాక్షగలు ఎలాగైతే చూపించాడో, మీకు అర్థమవుతుందా? మట్టి బుర్రలారా, అందరు నిద్రపోతున్నారు. ఏడు ముద్రలో ఏం జరుగుతుందో, గొర్రెపిల్ల వధించబడిన తర్వాత దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాగ్దాన భూమి స్వాస్థ్యాలు మొత్తం తన కుమారులకు రావాలి, తన సంతానానికి రావాలి. హల్లెలూయా. దాన్నే జాషువాలో పెట్టుకుంటూ వచ్చాడు. మొదటి రాకడలో వాగ్దాన భూమిలో ఉన్న వాటిని ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. ఆయన ఒక్కడే చేయగలుగుతున్నాడు, కానీ ఎవరు చేయలేకపోతున్నారు. వాగ్దాన భూమిలో దాని చూడ మోషే ఏమని ప్రకటిస్తున్నాడు? వాగ్దాన భూమిలో ఉన్న ఆ ద్రాక్షగలను తీసుకొని రమ్మంటున్నాడు, పండ్లను తీసుకొని రమ్మంటున్నాడు. కానీ విషయం ఏంటంటే, అక్కడ పోరాటం చేయకుండానే వాళ్ళు తెచ్చారు వాటిని. కేవలము ఆ వాగ్దాన భూమిలో పంటను చూపించడం కోసం మాత్రం తెచ్చారు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, అసలు ఆ వాగ్దాన భూమిలో ఎవడు ఉండకూడదు, ఏ శత్రువు అక్కడ ఉండకూడదు. అదే దేవుడు ఆదాముకి చెప్పాడు, నీవు దేన్ని ఏలాలి? సమస్తాన్ని ఏలాలి. నీవు ఈ ఏదైనా తోటలో నువ్వు రాజువై ఉన్నావు. యు ఆర్ ద గార్డెనర్ ఆఫ్ దిస్ ఏడెన్. ఈ తోటకు ఏదెనుకు ఎవరు తోటమాలివి. ఈ దేశం మొత్తాన్ని నీ వేలటం అనేదే నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా?
అర్థమైందా మీకు? ఎక్కడ అడుగు పెట్టినా నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. నువ్వు ఏడాన్ని అడుగుపెట్టు, ఆ ప్రాంతమే నీకు ఇస్తానని చెప్పాడు. అందుకే మీరు ప్రొఫెట్ అని చూడండి, ప్రవక్త స్వాస్థ్యాన్ని ఎట్లా పొందాడు? పరిపూర్ణమైన స్వాస్థ్యం ప్రవక్తకి ఇవ్వబడింది. ఇన్ని కాలాలుగా ఎవరు ఆ వాగ్దాన పంటను మరలా పొందలా, కానీ ప్రవక్త పొందాడు ఆ వాగ్దాన పంటను. పరిపూర్ణమైన వాగ్దాన పంటకు మన వారసులం. హల్లెలూయా. పలుకుబడిన పరిచర్య ఎవరిది? అది పరిపూర్ణమైన వాగ్దాన పంట. పుత్ర స్వీకారం ఎవరిది? పరిపూర్ణమైన వాగ్దాన పంట. నీ మాట నా మాట అని చెప్పాడు ఆయన. నీవు పలికితే నేను దానికి ఆమెను చెప్తా అని చెప్పాడు ఆయన. నీవు పేర్లు పెడితే నేను దానికి ఆమెనంట అన్నాడు ఆయన. అంటే ఎలా అయిపోయాడు ప్రధానం? లైక్ ఏ గాడ్. ఈ భూమి మీద మరలా దేవుని కుమారుడిగా, నిజమైన యెహోషువగా, నిజమైన ఆదాముగా బ్రహ్మాం తయారయ్యాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దేవుని యొక్క ఆఖరి ప్రణాళిక ఏమిటంటే మరలా వాగ్దాన భూమిలాగా మనము మారుట, కోల్పోయిన స్వాస్థ్యంలోకి మరలా తీసుకొని రాబడుట. మరి అది ఈ కాలం కాదా అంటే అది సరైన కాలం ఇదే. ఈ కాలమే వాగ్దాన భూమి యొక్క పరిపూర్ణమైన పంటను పొందే కాలం. ఈ కాలము కాక మరో కాలంలో అది అన్నడు దొరకలేదు. 7 సంఘకాలాల్లో ఆ పంట రాలా. మీరు అందుకే నేను ఉదయకాలం చెప్పాను, 7 ముద్రలు ఎడమ 7 సంఘకాలాలు. దీన్ని తిరగదిప్పాడు ఆయన. ఇప్పుడు 7 సంఘకాలాలు ఎడమ 7 ముద్రలు. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? స్వాస్థ్యం పొందే భూమిలో ఉన్నాం. స్వాస్థ్యం పొందే భూమిలో ఉండి స్వాస్థ్యపు పంటను తింటూ హల్లెలూయా విక్టరీ పొందుకుంటూ వెళ్ళిపోయే కాలంలో మనం జీవిస్తున్నాం. ఇంకా నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా, పడిపోతావా, లేస్తావా అన్న సంగతి నీ ఇష్టం. ఎలాగైతే ఏదైనా తోటలో దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడో ఇప్పుడు దేవుడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. వ్యభిచారం చేస్తావా చేసుకో, దేవుడిని గద్దించడం. అపవిత్రునిగానే ఉండనేమో, పరిశుద్ధునిగానే ఉండనేమో. అర్థమైందా? అసూయ ఉంటావా, అసూయగానే ఉండిపో. గర్వంగా ఉంటావా, గర్వంగానే ఉండిపో. పేరు ప్రఖ్యాతలు కావాలా, పేరు ప్రఖ్యాత కోసం పరిగెత్తు. డబ్బు కావాలా, డబ్బు కోసం పరిగెత్తు. ప్రవక్త ఇప్పుడు దేవుడు బలవంతం చేయట్లా. యెహోషువ నువ్వు ఖచ్చితంగా ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పడం ఆయన. నీ ఇష్టం బ్రదర్ మ్యానం, ఇట్స్ యువర్ ఒపీనియన్. నువ్వు ఎలా ఉంటావన్న సంగతి నీ ఇష్టం. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఈ భూమి మీద ఎన్ని పెచ్చుమీరినా, నీకు అర్థమైందా? ఈ భూమి మీద ఎన్ని పెచ్చుమీరిపోయినా, పాపం ఎంత పరిపక్వమైనా, ఈ భూమి మీద ఎంత వాడి సాతాను శక్తి పెరిగిపోయినా కానీ పడిపోకుండా వధువు మాత్రం వస్తుందని దేవుడికి తెలుసు. పడిపోని వధువు తెచ్చే బాధ్యత అది దేవుడిది. ఎందుకంటే సవాల్ నీతో పెట్టుకోవాలి ఆయన. మన సామర్థ్యం పైన దేవుడు ఆధారపడలా. ఏమంటున్నాడు ఆయన? నీలో ఉన్నవాడు కంటే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడు ఆయన? ఆ మాట ఎవరు అంటున్నారు? శిష్యులు అంటున్నారా, యేసుక్రీస్తు అంటున్నాడా? అంటే ఎవరు ఆయన లోపల ఉంటున్నారు? వాగ్దాన భూమి. నీలో ఉన్నవాడంటే నేనే. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నాకు తెలుసు నేను అలాంటి వాడును. ఆయన చెప్తే తన సామర్థ్యాన్ని వర్ణించుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా నేను గొప్పవాడిని. నీ లోపల నేనే ఉన్నా. స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు నేనే, భూమిని పంచేవాడు నేనే. విషయం ఏంటంటే పోరాడి పొందాలన్నదే దేవుడి ప్రణాళిక. ఎందుకు ఆనాడు పడిపోయారంటే వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. దీన్ని నేను చెప్పను, దీన్ని చెప్పినా దాన్ని కొనసాగించే తీసుకునే అంత హల్లెలూయా లేదు. ఆమేన్. అంతే కదా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఏంటంటే ఆ విలువ తెలియదు. వాక్యదేహం యొక్క విలువ ఆదాముకు తెలియలా, అవ్వకు తెలియలా. దేవుని స్వరూపం యొక్క విలువ ఆదాము తెలియలా, అవ్వకు తెలియలా. మరి ప్రాణం పొందిన ఆ స్వాస్థ్యము, వాగ్దానము మిగతా 10 మందికి తెలియలా, కానీ యెహోషువ కాలేబుకి తెలిసింది. అలాగే ప్రవక్త పొందిన వాగ్దానము, ప్రవక్త పొందిన ఓట్ బాడీ, ప్రవక్త కలిగి ఉన్న స్వాస్థ్యము అందరికీ తెలియదు. విలువ తెలియదు. విలువ తెలియదు కాబట్టి వాళ్ళు పడిపోతారు. కానీ నీకు ఇచ్చిన విలువగా నీకు తెలిసిందనుకో, ప్రభువా నా వంటి వాడికి నీ స్వరూపాన్ని ఇచ్చావా. వాక్యదేహం అంటే ఏంటి? ద గాడ్స్ ఇమేజ్. అది ప్రామిస్డ్ ల్యాండ్.
ఆ భూమిలో పంట అది. ఆ భూమిలో ఉన్న పంట నీ పక్కన నిలబడింది వచ్చి. 3వ నిర్గమంలో ఏం చేశాడు యెహోషువ? వస్తా ఆయన పంటతో వచ్చాడా? ఎలాగైతే ద్రాక్ష గలతో యెహోషువ వచ్చాడో ఈ యెహోషువ కూడా వస్తా వాక్యదేహాలతో వచ్చాడు ఆయన. ఎక్కడ పంట ఇది? గొర్రె పిల్ల ద్వారా, రక్తము ద్వారా. అప్పుడు దాకా మన వాక్యదేహాలు తాకట్టు పెట్టబడ్డాయి. ఆదాము మన ఓట్ బాడీస్ని తాకట్టు పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? వేలాడి రక్తాన్ని చిందించి రక్తమే పంటికి పన్ను. నువ్వు రక్తం ఇస్తేనే నీ ఓట్ బాడీస్ నీకు ఇస్తా. ఎప్పుడైతే రక్తము కార్చాడో మనం విడిపించబడ్డాం మనం. హల్లెలూయా. అందుకే దేవుడు 2వ రాకలు ఎలా వచ్చాడు? వస్తా ద్రాక్షకాయలు భుజాన్ని వేసుకొని వచ్చాడు ఆయన. వస్తా ఆయన వాక్యదేహాలు నీకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నీకు అర్థమైందా? ఆ పంట నీకు విలువ తెలిస్తే అప్పుడు నీ భక్తి మారిద్ది, నీ వైరాగ్యం మారిద్ది. ఏదో నా పక్కన ఏదో బొమ్మ ఉందంట, వాక్యదేహం ఉందంట, పరిమాణాలంట, దోతలంట. నేను చెప్పట్లా, ఇది ఇన్విజిబుల్. ఇది ద్రాక్షగల విజిబుల్, పరిశుద్ధాత్మ అగ్ని విజిబుల్ మొదట రాకడ. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ ఇన్విజిబుల్. అది పడుతుంది తెలియదు, మాట్లాడుతుంది తెలియదు, బోధిస్తుంది తెలియదు, ఒక మనిషి కట్టబడుతుంది తెలియదు. ఒక మనిషికి వివరించలేనంతగా వాగ్దానం పంట ప్రజలకు ఇవ్వబడుతుంది ఇప్పుడు. మీకు అర్థమైనదా? ఎప్పుడైతే పంట వచ్చినా మనకు ఆసక్తి పడుతుంది. ఎవడైతే ఏమైంది, నా పక్కన పంట ఉంటే పోరాడదాన్ని స్వాధీనపరచుకునే శక్తి దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే భయానా, యువర్ ఓట్ బాడీ ఏంటి? భయానా ముందే నీకు పెట్టేశాడు పక్కన. భయపడ మాకు, పడిపోతానేమో, ఓడిపోతానే భయపడ మాకు, నీకు ఇచ్చేసే పక్కన. నీ గెలుపు అయితే ఖచ్చితం. భూమి అయితే నీదే, నీ పక్కనే ఉంది. ఆ భూమిలోకి వెళ్ళాలంటే మాత్రం దీన్ని జయించాల్సిందే. భూమి అంటే ఏంటి? యువర్ ఓట్ బాడీ ఈజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ ఓట్ బాడీలోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే మొదటగా నువ్వు శత్రువుని కొట్టాల్సిందే. ఈ నెఫీలీని చంపితేనే నువ్వు ఆ భూమిలోకి ఎంటర్ అవుతావు. అర్థమైందా? నెఫీలిల్ ఇన్ యూ. భీకరుడైన నెఫీలీయుడు వాగ్దాన భూమి నీ లోపలే ఉన్నాడు. నీవు వాడిని కొడితేనే ఓట్ బాడీలోకి ఎంట్రీ. స్పష్టత అయినదా? అందుకోసమే బ్రీచ్ జరిగింది. అందుకోసమే గొర్రెపిల్ల వధించబడింది. పోరాటం లేకుండా వాక్యదేహం లేదు నానో. వాక్యదేహం ఫ్రీనే, కానీ పొందటం కష్టం. వాక్యదేహం దేవుడు ఇవ్వటం నువ్వు వెలపెట్టి కొనకుండానే ఇచ్చాడు. ఫ్రీగా నీకు దేవుని స్వరూపం ఇచ్చాడు ఆయన. కానీ ఆ వాగ్దానం పొందాలంటే మాత్రం అబ్రాహాము దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు. కానీ వాగ్దానంలో ఆ భూమి మాత్రం శత్రువులు లేకుండా లేదు, శత్రువులతో ఉంది. నీకు అర్థమైందా? ఓట్ బాడీ నీకు ఫ్రీనే, కానీ ఓట్ బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే, థియోఫిన్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే నువ్వు జయించుకొని ఎంటర్ అవ్వాలా. నీకు నీ లోపల ఉన్న నెఫీలుని గెలవకపోతే నీకు మాత్రం ఎంట్రీ లోపల లేదు. అర్థమైందా? స్వాస్థ్యం ఏంటో అర్థమైందా? దాన్ని డిగ్ చేయమంటారు. ఇంకా అయిపోతుంది ముందు. ఇప్పటికే మీ నేత్రాలు ఏందో, అసలుకి ఎంత వాక్యం చెప్పాలని ఆశపడినా కానీ ఏంటో దయ్యం పో లాగిద్ది. పాప మీకు తెలియదు, ఆపే సంగతి పాప మీకు తెలియదు. మీరేమనుకుంటారు? మేమేం చేస్తాం కూర్చొని వాక్యం ఏంటంటే మమ్మల్ని అంటారు అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే మీరు ఆత్మ లేకపోకుండా కూర్చుంటారు కాబట్టి దేవుడు నడిపిప్పాడు మనకి. అర్థమైందా? స్పిరిట్ఫుల్గా ఉండాలి. దేవుని పరిశుద్ధుల వాక్యం కోసం వేగంగా ఉండాలి, తీవ్రత ఉండాలా. అప్పుడు దేవుడు బోధిస్తాడు. అర్థమైందా మీకు? స్వాస్థ్యం అర్థమైంది ఎంతకి? మొదటి రాకల్లో స్వాస్థ్యం ఉంది, మొదటి నిర్గమంలో స్వాస్థ్యం ఉంది. యెహోషువ స్వాస్థ్యం తెచ్చాడు, 2వ నిర్గమంలో స్వాస్థ్యం తెచ్చాడు, 3వ నిర్గమంలో పరిపూర్ణమైన స్వాస్థ్యం తెచ్చాడు. ఆ స్వాస్థ్యం ఏదో కదా నీ పక్కనే కూర్చుంది. ముందు ఆ వాగ్దానం ముందు పట్టుకో, ముందు ఎరుగుదాన్ని. వాగ్దాన భూమి నీ కొరకు ఇవ్వబడిందని ఎరుగు. బ్రహ్మాం ఏం తెచ్చాడు? పైకి వెళ్ళి ఏ పంట కోసుకొచ్చాడంటావు? మేఘం అంటే ఏంటి? ప్రామిస్డ్ ల్యాండ్. వెళ్ళాడు, ఏం తెచ్చాడు? వస్తా ద్రాక్షకాయలు తెచ్చాడా? మీ ఓట్ బాడీలు తెచ్చాడా? పంచాడా అందరికీ? ఆయనతో పాటు పుట్టినవారు మాత్రమే కాదు, ఎత్తబడుతున్న ప్రతి ఒక్కరికైనా పంచాడు ఆయన. పంచాడు ఆయన. పంచి వెళ్ళిపోయాడు. గెలపంచి ఆయన చక్కగా ఆయన కాలం ముగించుకొని వెళ్ళిపోయాడు.
కానీ పక్కనే పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉంది నాన్న వాగ్దాన భూమి. ఇది ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు. నీకు నువ్వుగా ఎంటర్ అవ్వాలి నాన్న, నీకు నువ్వుగా ఎంటర్ అవ్వాలి. వెళ్ళుటకైతే నేను సహవాసం ఏర్పాటు చేశా. అతను రోజు మాట్లాడవచ్చు, ఫెలోషిప్ నీకు నాకు రోజు ఉంది. అర్థమైంది? చాలామంది ఏం చేస్తారంటే రోజు దేవుడితో ఫెలోషిప్ చేస్తారు, కానీ శత్రువుని మాత్రం కొట్టరు. రోజు దేవుడితో ఫెలోషిప్ అయితే బాగానే చేస్తారు, కానీ వాగ్దాన భూమిలో శత్రువుని మాత్రం కొట్టరు. ఆ శత్రువుని కొట్టడం వాళ్ళు ఎవరంటే మిగతా 10 మంది వేగులు వారిలే. వాళ్ళు పస్కా బలి పాటిస్తారు, గొర్రెపిల్ల వధించమంటే వధిస్తారు, ఇవన్నీ వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు శత్రువుని కొట్టలేరు. దేవుడు కోరుతుంది ఏంటి? ఫెలోషిప్ మాత్రం కాదు నాన్న. ఫెలోషిప్ ఎందుకు? నువ్వు చేసిన తర్వాత, నాతో భాగమైన తర్వాత నువ్వేం చేయాలా? శత్రువుని కొట్టు నీ లోపలోని. వీడిని కొట్టకు, నువ్వు ఎంత భక్తి బయటికి కనపరిచినా అది భక్తి కానే కాదు. అది నెఫీలిని సంపు, నీకన్నా బలవంతుడు నీ లోపల ఉన్నాడు. అర్థమైందా? కానీ వాడికన్నా బలవంతుడు నీ లోపల ఉన్నాడు. పోరాటం అర్థమవుతుందా? ఆదాము, అవ్వ, వాడు ముగ్గురు ఒకే ల్యాండ్లో ఉన్నారు. ఇది ఇంట్లోనే. ఆదాము అంటే ఎవరు? యేసుక్రీస్తు. అవ్వ అంటే ఎవరు? నువ్వు. వాడంటే ఎవడు? ముగ్గురు ఎక్కడున్నారు? దీంట్లోనే ఉన్నారు. ఆదాము లేడనుకో నీ లోపల, వాడు వచ్చి నీకు బోధిస్తాడు. ఇండివిడ్యువల్ ఏదెన్, ఆ భూమి వ్యక్తిగతంగా పంచబడింది. ఇప్పుడు ఎవడికి వాడు ఇప్పుడు ఏదెన్లో ఉన్నాడు. నువ్వు స్వేచ్ఛగా అని వెళ్ళగొట్టి, ఆదాముని వెళ్ళగొట్టి నువ్వు చేసుకుంటా కార్యక్రమం చేసుకో, ఎన్నాళ్ళు ఉంటే వాడితో ఉండు. లేదు, నాకు ఖచ్చితంగా నాకు దేవుడే కావాలి, హల్లెలూయా, నా స్వాస్థ్యం నాకు కావాలంటే వాడిని సంపి, లోపల వాడిని సంపు. వాడిలో భాగమయ్యాడు. ఇప్పుడు 5 గుణలక్షణముల చేత వాడు 5 జ్ఞానేంద్రియముల చేత వాడిలో భాగమై ఉన్నాడు. శరీరానికి 5, ఆత్మకి 5గా వాడిలో భాగమయ్యాడు. వాడిని సంపటమే దేవునికి ఇచ్చిన ఆయుధం. ఎందుకు ఈ స్వాస్థ్యం అంటే వాడిని చంపడానికి ఇచ్చాడు ఆయన. ఎందుకు నీకు వాక్యదేహం ఇచ్చాడంటే వీటిని చంపడానికే నీకు ఇచ్చాడు. అర్థమైందా? యు ఆర్ ద ఏదేన్, నీవే ఏదేనై ఉన్నావు. నీ లోపలే వాడున్నాడు, నీ లోపలే బలవంతులకు దేవుడు ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? అర్థమైందా? స్వాస్థ్యం అర్థమైందా? దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరు ప్రార్థనలో ఉందాం.